భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఈ నెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనుంటాయి. 2 మ్యాచ్లు ముగిసేసరికి ప్రస్తుతం ఇరు జట్లు కూడా ఒక్కో విజయం సాధించాయి. దీంతో మూడో మ్యాచ్లో గెలిచిన జట్టు ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఇక టీమిండియా ఈ మ్యాచ్కు తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా ఆశించిన మేర రాణించలేకపోతున్నా వికెట్ కీపర్ తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎస్ భరత్ కు జట్టు యాజమాన్యం వరుసగా అవకాశాలిస్తుంది. ఒక్క ఇన్నింగ్స్ లో కూడా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయకున్నా 7 టెస్టులు ఆడించింది. అయితే ప్రస్తుతం జట్టు యాజమాన్యం కేఎస్ భరత్ ఆట తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కేఎస్ భరత్ బ్యాటింగ్ ప్రదర్శన ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. కీపింగ్ కూడా మరీ అంత గొప్పగా ఏమీ లేదు. అతడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ధ్రువ్ జురెల్ ప్రతిభావంతుడు. అతడు ఉత్తరప్రదేశ్ ఇండియా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేశాడు. అతడు మూడో టెస్టుకు తుది జట్టులో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కేఎస్ భరత్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి 7 టెస్టు మ్యాచ్లు ఆడిన భరత్ 20 సగటుతో 221 రన్స్ మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల్లోనూ 4 సార్లు బ్యాటింగ్ చేసి 92 రన్స్ స్కోర్ చేశాడు.